డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో దాల్వా పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు ద్రవరూప ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కె ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఆరిఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మ పీడీ వై జ్యోతిర్మయ్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఏవిఎస్ రాజశేఖర్, ఆలమూరు ఏడీఏ కె నాగేశ్వరరావు, జిల్లా వనరుల కేంద్రం ఏవో జె మనోహర్ హాజరై మాట్లాడుతూ ఆత్మ ద్వారా రైతులకు శిక్షణ, ప్రదర్శన, సందర్శన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. దాల్వా పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన, ఎరువుల యాజమాన్యంలో సమతుల్యత, ఎలుకల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అందులో సమగ్ర పోషక యాజమాన్యం మీద మనం ఈ రోజున శిక్షణ కార్యక్రమాన్ని, అలాగే ఎలుకల యాజమాన్యం, ఈ రెండు కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఎలుకల వల్ల మనకు చాలా నష్టపోతున్నాము. ఇక్కడ సామూహికంగా ఎలుకల నిర్మూలన అనేది కలిపి ఉన్న ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల కంటే ముందుగా మనం సాగు చేసే మండలాలు, అలాగే ఎవరికైతే ముందుగా సాగు చేసుకున్నారో వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ కూడా కనబడుతుంది. ముందుగా సాగు చేసుకున్నాం, ముందుగా మన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాం. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకున్న దానికి ఇమీడియట్ గా డబ్బులు రావడం కూడా, ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం కూడా జరిగింది. మరి ఈ రోజున ఆలస్యంగా నాట్లు వేసుకున్న ప్రాంతాలను ఇప్పుడు వరిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుంటాం. అందులో మనకి ముఖ్యంగా ఈ జీవన ఎరువులు అనే పదం మీరు వినే ఉంటారు. జీవన ఎరువులు అంటే మనకి పోషకాలు మొక్కకు అందించాలంటే ఎరువులు ఎలాగ వేస్తుంటాం. కాకపోతే మనకి జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయంటే, మనం వేసిన ఎరువులంతా కూడా మొక్కకి మొత్తం అంతా కూడా తీసుకోలేదు. మొక్క మనం ఒక బస్తా వేసామనుకోండి, అందులో కొంతమేర ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంటది, అలాగే కొంతమేర భూమిలో ఉండిపోతుంది, కరగదు, కింద పొరలోనే ఉండిపోతుంది. అది వేస్టేజ్ అయిపోతుంది. మనం పెట్టుబడి పెట్టిన అంతా కూడా కొంతవరకు వేస్టేజ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకోవడం గురించి అని చెప్పి జీవన ఎరువులు ఉపయోగపడతాయి అన్నమాట. జీవన ఎరువులు ముఖ్యంగా మనకి 4 రకాలు ఉన్నాయండి. ఫాస్ఫో బ్యాక్టీరియా అని పిఎస్బి ఒకటి, అంటే భాస్వరం అందించే జీవన ఎరువులు, అలాగే ఎజోస్పెరిలం, అలాగే రైజోబియం, పొటాషియం బ్యాక్టీరియా, మొత్తం 4 రకాలు ఉన్నాయి. ఈ ఎరువులన్నీ కూడా, ఈ జీవన ఎరువులన్నీ కూడా మనం వేసినట్లయితే నేలలో ఉన్న కరగని మనం ఏదైతే వేసామో ఎరువులు అన్నీ కూడా కరిగి దానికి మొక్కకు అందించే రూపంలో వెళ్తుంటాయి.